గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి ఏ అఘాయిత్యం జరిగినా విత్ ఇన్ సెకండ్స్ నేను ఉండిపోతా అన్నారు. నిజంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉంటున్నారు? మీరు చెప్పినటువంటి గవర్నమెంట్ వచ్చాక తెలిసి 100 తెలియక ఎన్ని జరిగాయో సంఘటనలు మనకు తెలియదు. తెలిసి 100 సంఘటనలు జరిగాయి ఈ గవర్నమెంట్ వచ్చాక. ఆడపిల్లల మీద ఏ సిచ్యువేషన్ దగ్గరికైనా ఈయన వెళ్ళాడా? వీళ్ళందరూ ఆడబిడ్డకు అండగా ఉంటాను అండగా ఇవన్నీ మాట సినిమా డైలాగులు వద్దు సార్. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇద్దరులో కోడలు అత్త కోడలు ఇద్దరు కలిపి రేపు చేస్తే ఆయన వెళ్ళి ఆ షోలో కూర్చున్నాడు. ఏ షో అది? బాలకృష్ణ గారు షో చేస్తే అన్స్టాపబుల్ షోలో కూర్చున్నారు ఆయన. ఇన్ని అగత్యాలు జరిగేసి రైతులకి ఒక దిగుబడి ఎగుమతికి అదే రైతులకి మద్దతు ధర దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతూ మిరప తెచ్చిన పంట వెనక్కి తీసుకోలేక వాళ్ళందరూ బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 21,000 22,000 వచ్చింది. ఈ హయాంలో 12,000 13,000 అంటే వాళ్ళకి ఇచ్చిన కూలీలకు కూడా డబ్బులు రాకుండా ఫ్రీగా ఇచ్చుకొని వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఫీ రీఇంబర్స్మెంట్లు లేకుండా స్టూడెంట్స్ అందరూ ఏమంటారు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళు ముగ్గురట్ట మా హోంమంత్రితో కలిపి 4 సినీ ఫంక్షన్లో కూర్చొని ఈకలు పక్కపక్కలు రాష్ట్ర అభివృద్ధి ఎట్టనన్నా పోనివ్వండి, ఎక్కడికి వీళ్ళు వెళ్ళరు, ఏమీ చేయరు. పోని పక్క పార్టీ చేస్తానంటే చేయనివ్వరు, అక్కడికి వెళ్ళనివ్వరు, వాళ్ళకి భరోసా ఇవ్వనివ్వరు. పోని పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేస్తా నువ్వెందుకు చేస్తావు, నువ్వేం పడతావు అంటే మీరు చేయకపోతే మరి ఏం చేయాలి? ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది కదా. లాండ్ ఆర్డర్ అదుపులో ఉందని పదే చెప్తారు హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ. ఎక్కడుంది సార్? వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది లాండ్ ఆర్డర్. లాండ్ ఆర్డర్ బాగుంటే ఈ పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు 8 నెలలు మీరేమన్నా కొత్తగా ప్రభుత్వం వచ్చిన వాళ్ళు వస్తే మీ హోల్డ్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఆలోచించుకోవడానికి టైం పడుతుంది, సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది అని చెప్పుకోవడానికి. ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర పెట్టుకొని ఇంకా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామనంటే ఇది చేతగాని ప్రభుత్వం అని జనాలకి అర్థం అవుదా? మీరు చెప్పండి. ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి? ఆడపిల్లకి స్వేచ్ఛ ఇవ్వలేని ప్రభుత్వం ఇంకే ప్రభుత్వం అయితే ఏముంది సార్? ఇప్పుడు ఆ దిశ చట్టాన్ని తీసేశారు. పోనీ మీరు చట్టం తేండి. చట్టం ఉంటే ఉపయోగం లేదని చెప్పంటారు. దిశ చట్టం అనేది ఒక చెత్తపొట్లు వేయడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు, అందుకే ఆ చట్టాన్ని మేము తీసామని చెప్పంటారు. అదే చెప్తున్నాను సార్. దిశ చట్టం వల్ల ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమంది లబ్ధి పొందారు, ఏ టీవీ ఛానళ్ళు చెక్ చేసినా కూడా TV5 వాళ్ళు అనుకుంటాను ఆ రోజు లైవ్గా వేస్తే కూడా వాళ్ళకి ఎంతమందికి లబ్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి తెలుసు. మీరు కక్ష సాధింపు భాగంగా ఆయన ఏ అయితే పథకాలు తీసుకొచ్చారో, ఏ అయితే అభివృద్ధి చేశారో, ఏ అయితే ఒక చేంజ్ని తీసుకొచ్చారో అది మీకు నచ్చలేదు. ఇప్పుడు వెహికల్స్ తిరుగుతున్నాయి, ఆయన బొమ్మల దగ్గర స్టిక్కర్ అంటించేసి వెహికల్స్ తిప్పుతున్నారు. పిల్లల పుస్తకాలు వాటికి ఆయన స్టిక్కర్ ఉంటే ఆయన బొమ్మ దగ్గర మళ్ళీ స్టిక్కర్ అంటించేసి అవే చేసుకుంటున్నారు. మీరు మార్చింది ఏంటంటే స్టిక్కర్లు మార్చారు అంతే తప్పితే ఆయన చేసిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మీరు ఆపలేకపోయారు. అవే పేర్లు మార్చి అమ్మఒడి అయితే తల్లికి వందనం ఇలా పేర్లు మార్చుకొని మీరు తెచ్చుకున్నారు తప్పితే ఆయన తెచ్చిన పథకాన్ని ఏవి ఆపలేకపోయారు, ఆపలేరు కూడా. సూపర్ 6 పథకాల గురించి మీ అభిప్రాయం చెప్తారు. సూపర్ 6 అమలు అవుతుందా? ఇప్పటికే దాదాపు 80% అమలు చేశారని చెప్పి చంద్రబాబు చెప్తారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి. 80% అమలైన అంటారు. పెన్షన్స్ ఇచ్చామని చెప్తున్నారు, డిఎస్సి అమలు చేసామని చెప్తున్నారు, గ్యాస్ మహిళలకి గ్యాస్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు, త్వరలోనే ఫ్రీ బస్ కూడా మహిళలకి ఇస్తామని చెప్పి అన్నారు. సార్ నేను మాట చెప్తాను, ఒక మహిళగా చెప్పండి, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తారంట త్వరలో ఉగాదికి. సార్ నన్ను అడిగితే నేను మహిళలకు రక్షణ ఇవ్వండి అని అడుగుతాను. ఎవరికి కావాలి సార్ ఫ్రీ బస్సు? ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదంటారా? లేదు. అది జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి కళ్ళారా కనిపిస్తుంది కదా సార్. నేను వచ్చి చెప్పడం ఏంటి? మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు మీడియాలో ఉన్నారు, ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సూపర్ 6 80% ఎక్కడైంది సార్? మీరు చేస్తుంది ఒకటి, పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి ఎన్ని పెన్షన్లు తీశారు? 30 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. దివ్యాంగులకు 6,000 ఇస్తుంటే అసలు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు మీద మీ కక్ష సాధింపు ఏంటండి సార్? కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళకి మళ్ళీ బ్లడ్ టెస్టులు అని చెప్పేసి ఎంతమంది పెన్షన్లు తీసేశారు సార్? మీరు ఎక్కడ 80% చేశారు? 80% చేసి ఉంటే మీరు బడ్జెట్లో పెట్టుండాలి కదా. ₹1 కూడా పెట్టలేదు. ఇవాళ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పేసి ఇవాళ 1 సిలిండర్ ఇస్తానంటున్నారు. 1 సిలిండర్ ఏ విధంగా ఇస్తారు? 1,50,00,000 లైవ్లో ఉంటే సిలిండర్లు 895 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత అవుతుంది సార్? దగ్గరగా 14,000
కోట్లు అవుతుంది. 14,000 కోట్లు మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? 895 కోట్లు పెట్టారు. అంటే అట్లీస్ట్ మీరు ఇస్తానన్న సింగిల్ సిలిండర్ కూడా ఉన్నటువంటి 1,50,00,000కి ఇవ్వలేదని చాలా చాలా క్లారిటీగా మీరు పెట్టిన బడ్జెట్ లో కనిపిస్తుంటే 80% ఇచ్చాం 90% ఇచ్చామని ఇంకా అబద్ధాలు ఆడతారేంటి సార్? జనాలకి తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ సోషల్ మీడియా అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఊర్లో రచ్చబండ మీద కూర్చున్నటువంటి అంటే 8 నెలల్లో మరి రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్తారు. మా ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నారు ప్రజలని చెప్తారు. సార్ ఒక మాట ఎవరు చెప్తారు తెలుసా సంతృప్తిగా ఉందన్నది? వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే చెప్తారు. ఎందుకంటే ఫ్రీ దందా, ఇసుక దందా, మద్యం దందా, ఇంకా అన్ని దందాలే. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి. ఇసుక తీయాలంటే డబ్బులు కట్టాలా, డబ్బులు ఇచ్చాలా, 100 రూపాయలు, ఆఖరికి 100 కూడా వసూలు చేస్తున్నారు సార్ వెళ్ళిపోయి ఇసుక మీద. ఫ్రీ ఇసుక అన్నారు, ఏది ఫ్రీ? ఏది ఫ్రీ లేదు. మద్యం వీళ్ళు చేసిన ఒక పథకం ఏదన్నా ఉంది సక్సెస్ఫుల్గా అంటే మద్యం. నాన్నక ఇంధనంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారు, అందులో డౌట్ లేదు. ఇవాళ వాళ్ళ పుస్తల మీద వ్యాపారం చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. చెయ్యండి. నిన్న మొన్న చూశాను, మందుదాడని డబ్బులు ఇవ్వలేదని భార్యని నరికి చంపేశారు. వీధికి ఒకటి సార్. అంటే ఇంతకు ముందు ఒక పోలీస్ స్టేషన్ ఉండేదేమో 1 కిలోమీటర్ దాటిన తర్వాత. ఇవాళ ఏమైపోయిందో తెలుసా? 1/2 కిలోమీటర్కి ఒక మద్యం షాపులు ఉన్నాయి. అవి కూడా ఎక్కడ పడుతున్నారు? ఆడవాళ్ళు తిరిగే ఏరియాలలో, బస్ స్టాపుల దగ్గర, లేడీస్ హాస్టళ్ళ దగ్గర, కాలేజెస్ దగ్గర. ఎన్ని విచ్చలవిడిగా కూరగాయల మార్కెట్లో మందు అమ్మినట్టు అమ్మేస్తున్నారు సార్. ఇంటింటికి మందు సరఫరా. ఆయన ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు బియ్యము అన్ని పంపిణీలు చేస్తే వీళ్ళు మాత్రం మందు పంపిణీ చేస్తున్నారు. ఇదే సార్ రాష్ట్ర అభివృద్ధి? ఇదే విజనరీ యొక్క ఆలోచన విధానం? ఇదే డెవలప్మెంట్? ఇదే సంపద సృష్టి?